ప్రభునామమున అందరికీ శుభములు, వందనమన్నాతులండి. నేను మీతో ఈరోజు ఒక గృహిణి ఎలా ఉండాలి అన్నది నేను మీకు చిన్నగా కొద్ది మాటల్లో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి అన్యులకు అంటే బైబిల్ తెలియని వారికి కూడా అర్థమయ్యే రీతిగా నేను ఈ ఉపమానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే బైబిల్లో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నది మనము బైబిల్లో చూస్తున్నాం. మరి జ్ఞానవంతురాలు అని స్త్రీని పోలి ఉందా, పురుషుని పోలి ఉందా? స్త్రీని గురించిన వాక్యాన్ని మనము చూస్తున్నాం. అయితే బైబిల్లో ఇద్దరు స్త్రీలను గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే వారి పేర్లు నేను చెప్పడం లేదు, కానీ క్లుప్తముగా నేను మీకు వివరిస్తాను. తెలిసిన వారైతే మరి మంచిది. అయితే ఒక స్త్రీ ఒక చెడ్డవాడైన తన భర్త. అయితే అతను ఒక రాజుకు అధిక కోపము, ఒక రాజు ఒక ప్రవక్త అయిన అంటే దేవుని బలము లోక బలము కలిగిన అతనికి ఈ పురుషుడు కోపాన్ని రేపాడనమాట. అంటే అతనికి లోకంలోనూ బలం ఉంది, దేవుని ఎదుట బలం ఉంది. అతనికి ఈ రాజు కోపాన్ని రేపినప్పుడు అతను మహాకోపము గలవాడై, మహారోషము గలవాడై, అంటే అతని కోపం మండించినప్పుడు, రాజు కోపం మండించినప్పుడు రాజు మహారోషము రౌద్రము గలవాడై ఇతని కుటుంబీకులను, ఇతని జనులను సంహరించాలని, మరి వారు అధికారము కలిగిన వారికి మనం కోపం తెప్పించినప్పుడు వారు ఏదైనా చేయగలరు కదా. అలాగే వారు రోషము కలిగిన వాడై ఆ రాజు వచ్చి ఇతన్ని సంహరించాలని చూచినప్పుడు ఆ వార్త భార్య అయిన స్త్రీకి తెలిసినప్పుడు ఆ స్త్రీ వెంటనే ఏం చేసిందంటే, నా భర్త తప్పు చేశాడు అని సమర్థించలేదు, కానీ లేదు అతనితో పాలు పంచుకోలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, జ్ఞానము కలిగి ఆ రాజు కోపాన్ని ఎలా తగ్గించాలి, నా కుటుంబాన్ని నాశనం కాకుండా ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆ రాజుకు ప్రేమతో అనేకమైన బహుమానాలు అన్నీ తీసుకొని ఆయన ముందు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగపడి క్షమించమని అడిగి ఈమె ఆయన మన్ననను, అంటే ఆయన క్షమించి జాలిపడేటువంటి స్థితిగతిని ఈమె పొందుకుంది. మరి ఈమె పొందుకోవడం వల్ల తన భర్తనే కానివ్వండి, తన కుటుంబాన్నే కానివ్వండి, ఆ రాజు కోపాన్ని నుంచి తప్పించుకొని ఈమె కాపాడగలిగిందై ఉంది. మరి ఈమె జ్ఞానము గల పని చేసిందా, మూర్ఖము గల పని చేసిందా? మనము ప్రశ్న వేసుకుందాం. మరి తన భర్త తప్పు చేసినప్పటికీ ఈమె జ్ఞానము కలిగి తన బిడ్డలను, తన జనులను కాపాడుకుంది. ఆ భర్త తప్పును కూడా క్షమించేటువంటి స్థితిగతి తెచ్చుకుంది. అయితే మరి ఒక స్త్రీని చూసినప్పుడు ఒక రాజు, ఆ రాజు ఒక పేదవాడైన, అంటే ఆ రాజుకు ఎంతో ఆస్తి ఉంటుంది కదండి. మరి ఆ రాజుకు ఎంతో ఆస్తి ఉన్నప్పుడు ఒక బీదవాడైన ఒక చిన్నవాని పొలము చూసి నాకు ఆ పొలము కావాలి అని చెప్పి అతన్ని పిలిచి అడిగాడంట. అతన్ని పిలిచి అడిగినప్పుడు అతను అన్నాడు, నాకున్నది ఇది ఒక్కటే పొలము, నేను దీన్ని ఎవరికి ఇవ్వనని చెప్పి అతను చెప్పాడు. అతను చెప్పినప్పుడు సరేలే అని చెప్పి పెద్ద మనసుతో, నాకు ఇంత ఉంది, వాని పొలంతో నాకు అవసరమేముందని ఆ రాజు అనుకోలేదు. కానీ ఆ రాజు ముఖము చిన్నబుచ్చుకున్నవాడై దిగులు పడుతూ మంచం పట్టి బాధపడుతున్నాడంట, అతను నాకు వ్యతిరేకించాడు అని. వ్యతిరేకించినప్పుడు భార్య అయిన ఈ స్త్రీ మరి ఆ రాజును వచ్చి, నీవు ఇలా ఉండడం సరికాదు, నీకు ఎంత ఆస్తి లేదు, నీకెంత పట్టణము లేదు, అతని స్థలం గురించి నువ్వు ఆశపడడం నువ్వు సరైనది కాదు అని ఆమె భర్తకు బుద్ధి చెప్పలేదు, జ్ఞానము చెప్పలేదు. కానీ భర్త కనీసము
కొంచెము అంటే భర్త కేవలం అతని మీద కోపంతోనూ దిగులుతోనూ ఆయన మనోవ్యాకులం కలిగి ఉన్నాడు. కానీ ఈ భార్య ఏం చేసిందంటే అతన్ని చంపించి అతని పొలాన్ని లాక్కొని తన భర్తకు ఇప్పించిందయింది. మరి ఈ స్త్రీ ఎలా ఉంది, ఆ స్త్రీ ఎలా ఉంది? మరి గడిచిన సంవత్సరంలో నేను ఒకరి జీవితాన్ని చూసినప్పుడు కూడా, నా అనుభవంలో ఎదురైనప్పుడు కూడా, మరి భర్త తప్పు చేసినప్పుడు అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, భార్య సరిదిద్ది ఇది తప్పు, ఇది మనం చేయకూడని పని అని కొందరు చెప్తారు. కొందరు మేము చదువుకున్నాము, జ్ఞానము కలిగి ఉన్నాము, అధికారము కలిగి ఉన్నాము అంటూనే తప్పు చేయడానికి వారి భర్తలను ప్రోత్సహించేవారిగా ఉంటారు. అన్యాయముగా, అక్రమముగా వేరే వారి సొమ్ము దొంగిలించమని, వేరే వారి డబ్బు దొంగిలించమని చెప్పేవారిగా ఉంటారు. మరి అది ఎంతకాలం ఉంటుందంటారు? ఆ అక్రమమైన సొమ్ము ఎంతకాలం ఉంటుందంటారు? ఏదైనా అంటారు చూడండి, మనకి ఏదైనా కావాలనంటే నువ్వు కష్టపడిన సొమ్ము తీసుకో, తప్పులేదు. లేదు, నీకు ఏదైనా అవసరం ఉంది, నువ్వు వారిని అడిగి తీసుకో. అడగకుండా వారి ఇంట్లోనిది, వారి సొమ్ము నువ్వు తీసుకోవడం అనేది అది కేవలము దొంగతనమే అవుతుంది. అది చిన్నదే కానివ్వండి, ఒక పిన్నీసే కానివ్వండి, ఒక స్థితిగతే కానివ్వండి, వారిని అడగకుండా నువ్వు తీసుకోవడం అనేది, వారి సొమ్ము నువ్వు తీసుకోవడం అనేది అది దొంగతనంతోనే సమానం. అలాగున నీవు మరి మీరు స్త్రీ అయినప్పటికీ పురుషులైనప్పటికీ ఎవరు దీన్ని చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అండి, మీరు వింటున్న వాక్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మరి ఈ అన్యాయము చేసిన స్త్రీ పట్ల దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. ఆ న్యాయము జ్ఞానము కలిగిన ఆమె పట్ల దేవుడు తన తీర్పు తీర్చి ఉన్నాడు. అయితే బైబిల్ చదివిన వారికైతే ఇదంతా కూడా చాలా అర్థవంతంగా అర్థమవుతుంది. కానీ అయితే నేను రెఫరెన్స్ నోట్ చేసుకోలేదు, నాది తప్పు, క్షమించండి. అయితే మీరు మీ భార్యనైనప్పటికీ భర్తనైనప్పటికీ వారు మీలో సగభాగమై ఉన్నారు కనుక వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని సరిదిద్దుకునేటువంటి స్థితిగతిలో ఉండాలి. మీరు జ్ఞానవంతులై మీ కుటుంబాన్ని, మీ ఇంటిని కట్టుకునేవారిగా ఉండాలి. అంతేకాని వారిని ప్రోత్సహించి నువ్వు ఇలాంటివెన్నో చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అనే తప్పుడుకు మార్గాన్ని చూపించినట్లయితే నీవు ఒక విధంగా సంపాదించుకోవచ్చు, కానీ అది 4 విధాలుగా నీ సంపాదన చిల్లులు పడిపోయిన స్థితిగతిలోనే ఉంటుంది. కనుక మీరు మొదట సరైన స్థితిగతిలో ఉండండి. మీ భాగస్వాములను కూడా సరిదిద్దుకోండి. అది మీకు, మీ బిడ్డలకు, మీ జీవితములకు, మీ కుటుంబములకు, మీ తరతరములకు ఆశీర్వాదముగా ఉంటుంది. కనుక కష్టమైనా సరే నీతినే చేపట్టుటకు, న్యాయాన్నే చేపట్టుటకు, దేవుని ప్రేమనే రుచి చూపించుటకు ప్రయాసపడండి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి.